కాళేశ్వరం అనేది ఈ స్వతంత్ర భారతంలోనే అతిపెద్ద కుంభకోణం అనేది కాంగ్రెస్ ఆరోపణ సార్. దానికి సంబంధించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సీఎంతో సహా కాళేశ్వరం సందర్శనకు వెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మరో సందర్శన యాత్రకు ప్లాన్ చేస్తుంది సార్. అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది? ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి, నిపుణుల సంఘాలు చెప్పాలి, టీవీ విశ్లేషకులు చెప్పాల్సింది కాదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్. మీకున్న సో అది ప్రతిదానికి రాజకీయ విశ్లేషకులు ఆన్సర్లు చెప్పరు. సో అందువల్ల మనం అడగగలిగింది ఏంటి, స్వతంత్ర భారతంలోని అతిపెద్ద కుంభకోణం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. శిక్ష ఏమంటాడు, క్షమాపణ చెప్పాలంటాడు. ఇది అన్యాయం కదా. అతిపెద్ద కుంభకోణం ఏర్పడి లోపల వేయాలి. కుంభకోణానికి కారణమైన వాళ్ళ నుంచి కక్కించాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అంటే మేడిగడ్డపై ఒక క్షమాపణ చెప్తే అయిపోతుందా? అంటే మీరు కోరుకుంటున్నది రాజకీయమే తప్ప అవినీతిని కోల్పోవడం కాదు కదా. అందువల్ల మంత్రికి సలహా ఏంటంటే, అయ్యా ఇది క్షమాపణలతో పోయే అంశం కాదు. నిజమే అతిపెద్ద కుంభకోణం అయితే మీ ప్రభుత్వం చేయాల్సిన పని, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని క్షమాపణలు కోరడం కాదు. ఏం క్షమాపణలు కోరితే 1,00,000 కోట్ల మీ లెక్కల్లో 1,00,000 కోట్ల అప్పు పోతుందా? ఏమంటే ఒక్క క్షమాపణతో. సో అందువల్ల ఈ రాజకీయంగా కూడా క్షమాపణలు కాదు, రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయండి. మీకు అధికారం ప్రజలు ఇచ్చింది కేసీఆర్ నుంచి క్షమాపణ కోరటానికి కాదు, చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని. అవినీతి ఎవరు చేసినా, మీరు ఒక 100 రూపాయలు దొంగతనం చేసిన వాడు క్షమాపణ చెప్తే వదిలేస్తారా? అలా అయితే చెంచల్గూడ జైలు మొత్తం ఖాళీ కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ క్షమాపణ చెప్తారు, వదిలేస్తారా? సో అందువల్ల ఫస్ట్ రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయండి. పొలిటికల్గా ఒకరిపైన ఒకరు అనుకొని లాభం ఉన్న తెలంగాణ ప్రజలకు మీరు విమర్శించుకుంటే మాకొచ్చే ప్రయోజనం ఏంటి? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం మీ చేతిలో ఉంది, ఇంకా రాజకీయ ఆరోపణలు చేస్తూ కూర్చోకండి. ఏం జరిగిందో ప్రజలకు చెప్పండి. ఇది మీరు అన్నట్లే అతిపెద్ద కుంభకోణం అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఆ కుంభకోణానికి బాధ్యులైన వారిని చట్టబద్ధంగా శిక్షించి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి, వాళ్ళ రాజకీయ నాయకులైనా అధికారులైనా వాళ్ళను ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం రాజకీయ అవసరాలకు, చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ప్రజలకు. ఇందులో చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టకపోతే మీరు కేవలం కాళేశ్వరాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప తెలంగాణ సమాజానికి ప్రజలకు ఉపయోగపడే రీతిలో యాక్ట్ చేయడం లేదు అన్న ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బలపడుతుంది. ఇప్పటికిప్పుడే ఆరోపణ చేయలేము, ఎందుకంటే అధికారంలోకి వచ్చే 2 నెలలు కాకముందే ఇంత పెద్ద అంశాన్ని తేల్చగలరని నేనేం అనడం లేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. క్షమాపణలు కాదు అడగాల్సింది. క్షమాపణ వేడుకున్నా కూడా ఒకవేళ అవినీతి అంటూ ఆ లెవెల్లో జరిగితే క్షమాపణ కోరుకున్నా కూడా పోనీ నేరం కదా అది. అందువల్ల నేరాలకు పరిష్కారాలు, శిక్షలు, క్షమాపణలు కాదు, శిక్షలు అనుభవించాల్సిందే. ఇక రెండవది ఏం చేస్తారు, ఏం చేయాలి, ఏం చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు పెట్టుకోవాలి ఆ ఖర్చు? తెలంగాణ ప్రజలు ఎందుకు పెట్టుకోవాలి ఆ ఖర్చు? నిజంగానే మరి ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తారా? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరో ఫిక్స్ చేస్తే తర్వాత జరగాల్సింది ఏమిటి, ఎవరు చేయాలో కూడా ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రాజకీయ ఆరోపణలు చేసుకుంటే నీళ్ళు రావు కదా. ఇక 3 ఓవరాల్ వైబిలిటీ ఆఫ్ ద కాళేశ్వరం పైన మీరు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 81,000 కోట్లు పెట్టుబడి, మొత్తం 1,47,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మిది, వారి చెమట రక్తం ఇది. దీన్ని మీరు ఏం చేయబోతున్నారు అనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఇది వయబులా కాదా? వయబుల్ కానప్పుడు దోషులు ఎవరు? వయబుల్ కాని ప్రాజెక్టు కట్టిన వారికి మీరు ఏం శిక్ష విధించబోతున్నారు? దీనికి క్లారిటీ ఉండాలి కదా. ఎందుకంటే దాని నుంచి వాటర్ మరి వస్తుందా, రాదా, వాడతారా లేదా, లేనప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? ఎవరు అధికారంలో వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకుండా ఓడేనా? ఫైనల్గా ప్రజలకు నీళ్లు రావా? సో నిధులు పార్టీలకు వస్తాయి తప్ప ప్రజలకు నీళ్ళు రావా అనే క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల కాళేశ్వరం పైన 2 ప్రశ్నలు. ఒకటి, ఏం జరిగింది, అందుకు ఎవరు బాధ్యులు, వారిని ఎప్పుడు ఎలా శిక్షిస్తారు? 2, ప్రాజెక్టును ఇప్పుడు ఏం చేస్తారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, అసలు ఎంత ఖర్చు అవుతుంది చేయడానికి, ఎవరితో చేయిస్తారు? ఈ ప్రశ్నలకు ఆన్సర్లకు కావాలి. అందువల్ల క్షమాపణ నేనైతే కోరుకోను.
క్షమాపణ ఒకవేళ నిజమే నేరం జరిగి ఉంటే, నేరం కేసీఆర్ చేస్తుంటే, ఆయన పైన ఆరోపణలు నిజమైతే ఆయనకు చట్టబద్ధంగా శిక్ష పడాలని కోరుకుంటాను, క్షమాపణ కోరుకోను. ఒకవేళ ఆయన చేయకపోతే అప్పుడు ఆ బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంటుంది. ఏం జరిగింది అదే సమయంలో ఈ ప్రాజెక్టు వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ ఫ్యూచర్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనే దానిపైన క్లారిటీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి.